నేను అడుగుతున్నా, ఇలా ఉండొచ్చండి ఎవడైనా? ఇదే ఒక 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 ప్రతిపక్ష నాయకుడు వెళ్ళే పద్ధతి? ఈయన ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, నీకు అసలు సిగ్గులేదు? అదే కనుక ఆ రోజున కనుక మాలాంటి వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే తొక్క తీసి 2 నిమిషాల్లో లోపలేసి మక్కిలు ఎరగొట్టేవాళ్ళు. ఇదే వేల మందిని వేసుకుని కార్ల మీద మీరు ప్రయాణం చేస్తుంటే మీ ప్రభుత్వం మెదలకుండా కూర్చుంది చేత కాకుండా. ఈయన మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయో చూడండి. అంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రి ఈ రోజు నుంచి మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతులు అవి నేను దేనికి రెడీరా? మేము మామూలు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లారా రండి అందరూ, మళ్ళొక్కసారి విన్నాం. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ దొరకవు. మళ్ళొక్కసారి విన్నాం. కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతులు అవి నేను దేనికి రెడీరా? మేము మామూలు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లారా రండి అందరూ, రండి అందరూ. మనం ఈ నేమ్ అనకూడదు. నేను ఈ నేమ్ అన్నా. పిఠాపురం ప్రజలకు మాత్రం నిలువెత్తు నమస్కారం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం పెట్టాలి. నేను పిఠాపురం ప్రజల్ని, కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కోరుతున్నా, మీలాంటి విఘ్నులు, పిఠాపురం లాంటి ప్రజల్లాంటి విఘ్నులు, అత్యున్నతమైనటువంటి భావజాలం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం పట్ల మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసానికి పిఠాపురం ప్రజలకి సాష్టాంగ నమస్కారం పెడుతున్నా. ఇలాంటి వ్యక్తిని 1,00,000 మెజార్టీతోటి గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉప ముఖ్యమంత్రి చేశారు మీరు. మీ కాన్స్టిట్యున్సీ ప్రజల జన్మ ధన్యమైపోయింది. 2 లక్షల మందో 3 లక్షల మందో ఉండుంటారు అక్కడ. మీలాంటి ప్రజలు ఈ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజలని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గెలిచిన తర్వాత సరే, గెలవకముందంటే ఓకే, పర్లా, పాపం గెలవకముందు ఏదో మీరు మాట్లాడి చేశారు. గెలిచిన తర్వాత ఇలాంటి వ్యక్తిని మీరు మీ దగ్గరికి రాకపోయినా, మీ కాన్స్టిట్యున్సీకి ఏం చేయకపోయినా, మీ కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరికోనంట ఈయన జీతంలోంచి కొంత డబ్బులు ఇచ్చినాడంట సేవ చేసి, అలా చిన్న చిన్న పనులకి తృప్తి పడిపోయి మీ కాన్స్టిట్యున్సీని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి, ఎంత గొప్ప ఆర్టిస్టులు అండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆస్కార్ ఆర్టిస్టులు అందరూ, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేయగానే గుద్దు ఓట్లని గుద్దేసి అసలు భారతదేశంలోనే అత్యంత నాలెడ్జబుల్ పర్సన్స్గా, ఇంటలెక్చువల్ పీపుల్గా పిఠాపురం ప్రజలు గౌరవించబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించినందుకు చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది.